వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో కలకత్తా నగరానికి డిప్యూటీ మెజిస్ట్రేట్ గా ఉన్నటువంటి బంకిం చంద్ర ఒక రోజు పల్లకిలో కూర్చొని వస్తున్నారు. నలుగురు పోయేవాళ్ళు ఆ పల్లకిని మోస్తా ఉంటే ఒక బ్రిటిష్ అధికారి ఎదురొచ్చింది. నా ముందర ఈ పల్లకిలో వచ్చేవాడు ఎవడు, చల్ వాడిని దించేసేయండి. డిప్యూటీ మెజిస్ట్రేట్ అని చెప్పినా కూడా డిప్యూటీ మెజిస్ట్రేట్ కాదు, ఆ నల్లవాడు నా ముందర పల్లకిలో ఊరేగడం నాకు ఇష్టం లేదు, దించుతరా దించరా అని బండ బూతులు తిట్టడం జరిగింది. చివరికి దిగకపోతే ఒక చెంపదురు కూడా వేసి ఆ క్షణంలో బంకిం చంద్ర అక్కడ దిగిన తర్వాత, ఆ పల్లకి దిగిన తర్వాత డైరెక్ట్ గా వెళ్ళి ఆ బ్రిటిష్ అధికారి మీద కేసు వేయడం. తెల్లారే కోర్టులో పిలిచింది. అక్కడ ఆ కోర్టు జడ్జి కూడా బ్రిటిష్ వాడే కాబట్టి డైరెక్ట్ గా బోర్లో లోపల పిలవకుండా ఒక రూమ్ లో పిలిచింది. బంకిం చంద్ర నువ్వు ఇట్లా రావాలా అని పోయి చూస్తే ఆ తిట్టినటువంటి కొట్టినటువంటి అధికారి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ జడ్జి అక్కడ జడ్జిమెంట్ ఇవ్వకుండా వాడు తప్పు చేశాడు చెప్పకుండా ఇతన్ని కాంప్రమైజ్ అయిపోయి ఏదో జరిగిపోయింది, ఇతను కూడా పెద్ద అధికారి, నువ్వు కూడా పెద్ద అధికారివి, నువ్వు కాంప్రమైజ్ కావాలా అని అతన్ని కాంప్రమైజ్ చేయడానికి ఆ జడ్జి ఎప్పుడైతే పూనుకున్నాడో అప్పుడు నేను ఏమాత్రం కూడా క్షమించను, అతను బహిరంగంగా నన్ను క్షమించినా అని ఏ రోజైతే చెప్తాడో అప్పుడు నేను వదిలేస్తా అని చెప్పినప్పుడు ఆ బ్రిటిష్ అధికారి బహిరంగంగా వచ్చి నేను చేసినటువంటి చర్యకు నన్ను క్షమించండి అని క్షమాపణ కోరిను. అటువంటి బంకిం చంద్రుడు అరే ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నాకే ఇంత అవమానం జరిగితే ఈ బ్రిటిష్ వాడు మన భారతీయుల్ని ఎంతగా అవమానిస్తున్నారు, వీళ్ళంతా ఎంత హింసిస్తున్నారు అని అతను ఈ భారత మాత యొక్క ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ ఈ వందే మాతరం అనేటువంటి గీతాన్ని ఆ రోజు రాయడం జరిగింది. 150 సంవత్సరాల పూర్వము బంకిం చంద్రుడు ఈ గీతను రాయడం అనేది జరిగింది. ఆ తర్వాత జస్ట్ 2 స్టాంజర్స్ మాత్రమే రాసిండు. ఆ తర్వాత అతను ఆనంద్ మఠ్ అనేటువంటి ఒక గ్రంథం రాయడం జరిగింది. ఆ ఆనంద్ మఠ్ అనేటువంటి గ్రంథంలో ఈ మొత్తం పాఠం తీసుకున్నారు. ఈ పాట ఎంత ఫేమస్ అయ్యింది అంటే ఈ పాట రాసిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే స్టైల్లో వాడుతున్నామో ఈ స్టైల్ దీనికి కల్పించింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నువ్వు రాసినటువంటి చాలా పాట బాగుంది, దీనికి ఈ స్టైల్లో పాడితే బాగుంటుంది అని లిరిక్స్ ఇచ్చినటువంటి వాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ రకంగా స్వాతంత్ర ఉద్యమంలో ఈ పాట అనేటువంటిది అలా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత ప్రతి ఒక్క ఉద్యమకారుడు వందే మాతరం అనేటువంటి ఈ గీతాన్ని పాడడం, బ్రిటిష్ వారితో వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. ఎప్పుడైతే ఇది ఉద్యమం అయిందో 1905లో బెంగాల్లో విభజించారు, 2 భాగాలుగా చేసినప్పుడు వందే మాతరం ఉద్యమం వచ్చింది. ఆ వందే మాతరం ఉద్యమంలో చాలా మంది వందే మాతరం పాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటిసారిగా 18 సంవత్సరాల వయసులో ఖుదీరామ్ బోస్ అనేటువంటి ఒక యువకుడు ఉరికంబాన్ని ఎక్కిస్తుంటే నీ చివరి కోరిక ఏంటంటే వందే మాతరం అంటూ ఉరికంతనే ఉరి వేసుకొని ఆ దేశం కోసం ప్రాణాలను అర్పించింది. హిజ్రా బీబీ అనేటువంటి ఒక ఆమె, ఒక ముసలి అవ్వ చేతిలో జెండాను పట్టుకొని ఆ కలకత్తా నగరంలో ఆ జెండాను పోలీస్ స్టేషన్ మీద ఎగరేస్తానని బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆ బ్రిటిష్ పోలీసులు తూటాలను పిలుస్తా ఉంటే ఒక్కొక్క తూటా పిలిచినప్పుడు అవి తగిలినప్పుడల్లా వందే మాతరం వందే మాతరం వందే మాతరం. చూడండి, ఈ వందే మాతరం అనేటువంటి ఈ 5 అక్షరాలు ఏవైతే ఉన్నాయో స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక స్ఫూర్తిని నింపినాయి. ఆ హిజ్రా బీబీ తర్వాత ఇంకా అందరూ కూడా వందే మాతరం కోసం పోరాటం. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ వందే మాతర గీతాన్ని పాడడం అనేది ఇంతగా వందే మాతరం అంటా ఉంటే బ్రిటిష్ వాళ్ళు ఆ పాఠమును ఆ పుస్తకమును బంకిం చంద్రుడు బహిష్కరించడం జరిగింది. ఆ తర్వాత అందరూ కూడా వందే మాతరం కోసము తమ ప్రాణాలను అర్పిస్తే తర్వాత చివరికి మనకు ఈ వందే మాతరంతో ఈ గీతంతో స్ఫూర్తితో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొని రావడం జరిగింది. అయితే బ్రిటిష్ వాళ్ళు మనకు తగువ పెట్టి చూడండి, వందే మాతరం ఒక దగ్గర దుర్గా వాహిని అని వచ్చింది. 10 తలలు ఉన్నటువంటి దుర్గామాత లెక్క ఉన్నావమ్మా నువ్వు అని అక్కడ ఒక దగ్గర బంకిం చంద్ర అంటే ఆ బ్రిటిష్ వాళ్ళు దానికి ట్రాన్స్లేషన్ చేసి దుర్గామాత ఎవరి తమ్మిది, రాక్షసులు తమ్మిది అంటే దుర్గామాత అంటే మీరు భారతీయులు, అంటే రాక్షసులు అంటే మేము బ్రిటిష్ వాళ్ళం రాక్షసులమా, చల్ దీన్ని బ్యాన్ చేసేసేయండి. అప్పటికీ ఎవరు వినకపోతే మళ్ళీ ఆ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు దీనిలో దుర్గా ఉన్నది, అది దుర్గా అంటే హిందువుల యొక్క దేవత కాబట్టి మీరు ఇది పాడొద్దు,
అని విభజించడం మొదలుపెట్టిండు. ఈ రకంగా ఈ వందే మాతర గీతం కోసం వందల మంది వేల మంది తమ యొక్క ప్రాణాలను అర్పించారు. ఈ దేశం కోసము పోరాటం అనేటువంటి చేసిండ్రు. ఆ రకంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనగణమనతో పాటు ఈ వందే మాతర గీతాన్ని కూడా మన యొక్క జాతీయ గీతంగా తీసుకోవడం జరిగింది. అయితే మొత్తం పాట కాకుండా దాంట్లో ఉన్నటువంటి 2 స్టాంజాస్ మాత్రమే తీసుకోవడం జరిగింది. వందే మాతరం, అమ్మ నీకు వందనం, అది బెంగాలీ భాష. బెంగాలీ మరియు సంస్కృతం రెండు కలిపి రాసినటువంటి భాష అది. వందే మాతరం అంటే అమ్మ నీకు వందనం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సత్య శ్యామలాం మాతరం. సుజలాం మంచి నీటిని, మంచి గాలిని, మంచి పంటలను ఇచ్చేటువంటి ఓ తల్లి నీకు వందనం అని ఈ తల్లికి వందనం చేస్తూ పాడినటువంటి ఆ బంకించంద్రుడు రాసినటువంటి ఆ గీతము ఈ రోజుతో 150 సంవత్సరాల సందర్భంగా మరి మనం అందరము దేశవ్యాప్తంగా ఈరోజు ఈ పాటను మనం అందరం పాడుకుంటున్నాం. మరి ఒక్కసారి నేను వందే అంటే మీరు మాత్రం ఓకేనా, ఒక 3 సార్లు మనం నినాదం చేసి ఆ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి వాళ్ళందరికీ మనం ఇవ్వాలి. ఓకేనా? వందే వందే వందే. ఓకే బేటా, అందరూ మళ్ళీ యథావిధిగా మన యొక్క క్లాసులకు మనం వెళ్ళిపోతాం.